కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్లు మీదికి ఎత్తిపోసుట్లా కిందున్న మేడిగడ్డ కాడ నుంచి మొదలు పెడితే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గుడి దాకా గోదావరిలో నీళ్లు ఎప్పటికీ నిల్వుంటున్నాయి. ఎండాకాలమైనా చలికాలమైనా కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ గోదావరి నిండా నీళ్లుండేది. కానీ ఇది ఇదివరకు ముచ్చట. ఇప్పుడు చూడుండ్రి గోదావరి ఎట్లున్నదో. తెలంగాణలో చాలా మంది భక్తులు మంచి జరిగినా చెడు జరిగినా గంగా తానం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. పండుగలు పబ్బాలున్నప్పుడు బగ్గమంది భక్తులు గంగా తానానికి పోతుంటారు. ఇక ఉత్తర తెలంగాణ ప్రజలు గోదావరిలో తానం చేస్తే దక్షిణ తెలంగాణ ప్రజలు కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేస్తారు. ఇదివరకు వర్షాకాలంలో మాత్రమే గోదావరి నిండుగా పోయేది. ఎండాకాలం దగ్గరకు వచ్చిందంటే మాత్రం ఎండిపోయి ఉష్కేదే లేదు. కాకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన కాడ నుంచి కాలంతోని సంబంధం లేకుండా ఎప్పటికీ గోదావరి నిండా నీళ్లే ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు బ్యారేజీల నుంచి నీళ్లు ఎత్తిపోస్తున్నారు కాబట్టి నీళ్లకు కరువు లేకుండా అయింది. కానీ ఈ ఏడు కథ మారింది. సాగునీళ్ళకు కాదు, కనీసం తానాలు చేయనీకి కూడా గోదాట్లే నీళ్లు లేకుండా అయినాయి. పెద్దపల్లి జిల్లా గోదావరికని దగ్గరున్న గోదావరిలో తానాలు చేయనికచ్చిన భక్తులు నీళ్లు లేకపోయే వరకు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్నటిదాకా మెట్ల దాకా నీళ్లుండేది, అల్కగా తానాలు చేసి పోయేది. ఇప్పుడు ఎక్కడనో కొసకు ముత్తమంత పాయబోతున్నది. ఈ పరిస్థితి ఎందుకచ్చిందని ఫైర్ అవుతున్నారు. ఈ సర్కార్ కనీసానికి తానాలు చేయనీకన్నా గోదాట్లే నీళ్లిడవకుంటే శివరాత్రి యాళ్ల ఎట్ల తానాలు చేసుడు ఏం కథ అని ప్రశ్నిస్తున్నారు. మరిగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కాళేశ్వరం కూలేశ్వరం అయింది, అన్నారం అంగడంగడైంది అనే మాటలు బందుపెట్టి ఇప్పటికైనా కాళేశ్వరం నీళ్లను పంపింగ్ చేసి నీళ్లెత్తిపోయుండ్రి, ఇటు తానాలకు అటు తాగునీళ్లకు గోస లేకుండా చూడుండ్రి అని అక్కడి జనాలు అడుగుతున్నారు. చూడాలి మరి ఏం చేస్తారో.